తెలుసా కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోయేవారో? ఎందుకు నేను మీకు ఈ వీడియోలో చెప్తా. అలానే రాక్షసుడుగా అవతరించడానికి గల కారణం కూడా తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు కొలువుండే వైకుంఠానికి ద్వారపాలకులుగా జయ విజయులు ఉండేవారు. ఒక రోజు సనత్ కుమారులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి రాగా చిన్నపిల్లలని చెప్పి జయ విజయులు వాళ్ళని అడ్డుకుంటారు. అడ్డగించినందుకు ఆగ్రహంలో సనత్ కుమారులు జయ విజయుల్ని శపిస్తారు. శాపం ఏంటంటే జయ విజయులు భూలోకంలో జన్మించాలి. అది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు 7 జన్మల వైష్ణవ భక్తులుగా గాని లేక 3 జన్మల మహావిష్ణువుతో వైరంతో జన్మిస్తే శాప వియోచనం జరుగుతుందని అంగీకరిస్తాడు. అందుకే కుంభకర్ణుడు ఒక రాక్షసుడుగా జన్మించాల్సి వచ్చింది. ఇప్పుడు కుంభకర్ణుడు 6 నెలలుగా నిద్రపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. కుంభకర్ణుడు రావణాసుడు తమ్ముడని మనందరికీ తెలుసు కదా. ఆయన చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటారంట. రాక్షసులంటే ఆ మాత్రం ఉంటారు కదా. కుంభకర్ణుడు చాలా తెలివైనవాడు మరియు శక్తివంతుడు, బలవంతుడు, వీటన్నింటికి మించిన చాలా మంచివాడంట. ఇంద్రుడు కుంభకర్ణుని చూస్తూ అసూయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన కంటే తెలివైనవాడు, బలవంతుడు మరియు శక్తివంతుడు కాబట్టి. సో ఇంద్రుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కుంభకర్ణుడి పైన పగ తీర్చుకోవడానికి. ఆ సమయంలోనే రావణుడు, కుంభకర్ణుడు మరియు విభీషణుడు యాగాలు మరియు యజ్ఞాలు చేశారు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుందామని. అలా యజ్ఞాలు మరియు యాగాలకు ఆనందించిన బ్రహ్మదేవుడు వాళ్ళ కోరికలు తీరుస్తూ వస్తున్నారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు మరియు మిగిలిన దేవతలు మాత సరస్వతి వద్దకు వెళ్తారు. తరువాత వాళ్ళు మాతా సరస్వతితో కుంభకర్ణుడికి ఆధిపత్యం ఇస్తే సృష్టి వినాశనం తప్ప ఇంకేం ఉండదని వేడుకుంటారు. అందుకని కుంభకర్ణుడు ఆధిపత్యాన్ని మినహాయించి ఇంకేమైనా కోరుకునేలా చేయమని ప్రార్థిస్తారు. దానికి సరస్వతి మాత, నేను సృష్టికర్తనైతే ఆపలేను, కానీ కుంభకర్ణుడు ఆ కోరిక కోరకుండా నేను చేయగలనని అభయమిస్తుంది. బ్రహ్మ రావణుడు మరియు విభీషణుల కోరికలు తీర్చి కుంభకర్ణుడికి ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. ఇప్పుడు కుంభకర్ణుడు ఇంద్రాసనం కావాలని అడగబోయి నిద్రాసనం కావాలని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ తదాస్తు అంటారు. వెంటనే కుంభకర్ణుడు నిద్రపోతాడు. ఎందుకంటే నిద్రాసనం అంటే శవంలో పడుకోవడం కాబట్టి. అది గమనించిన రావణాసుడు బాధతో బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. తన సోదరుడు అలా నిర్జీవంగా ఉండడం తను చూడలేను అని. అప్పుడు బ్రహ్మ తానిచ్చిన వరాన్ని రావణాసుని కోరిక మేరకు కొద్దిగా మార్పు చేస్తారు. అదేంటంటే 6 నెలల పాటు పడుకొని తర్వాత లేవాలి నిద్ర అని. అప్పటి నుంచి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతారు. 6 నెలల నిద్ర తర్వాత ఆయన లేస్తారు కదా, అప్పుడు ఆయన ముందు ఎవరు ఉండరంట. ఎందుకంటే ఆయన లేచేటప్పుడు కళ్ళ ముందు ఏదున్నా దాన్ని తినేస్తారంట. అందుకనే ఎవ్వరూ ఉండరు.